గైస్ లిటరల్లీ అయితే మాత్రం ఒడిస్సా నుంచి ఒక ట్రావెలింగ్ చేస్తున్నాడు ఒక అబ్బాయి అయితే మాత్రం. ఆయన్నైతే కొంత దుండగులైతే మాత్రం నలుగురైతే మాత్రం ఆ అబ్బాయిని రీల్స్ తీద్దామని ట్రైన్‌లోనే బెదిరిస్తున్నట్టుగా కత్తితోని అయితే మాత్రం వీడియోతో రికార్డింగ్ అయితే చేశారు. బట్ ఆ అబ్బాయి అయితే భయపడుతూ నాకు వద్దు, వద్దు చెయ్యమాకండి అని చెప్పాడనమాట. అయినా కానీ వినకుండా ఆయన్నయితే పెద్ద బెదిరించుకుంటూ వీడియో అయితే తీశారు. అది తర్వాత ఆ అబ్బాయి అయితే స్టాప్ వచ్చిందని తర్వాత బయటికైతే వెళ్ళిపోయాడనమాట. తనని ఫాలో అయ్యారు ఆ నలుగురు. రోడ్డు బయట ఎక్కడైనా ఒక ప్లేస్‌లో అయితే అక్కడ ఈ రీల్ తీద్దామనుకోని ఆ రీల్ పిచ్చిలో పడిపోయి సైకోలాగా బిహేవ్ చేసి ఆ నలుగురు గంజాయి తాగినట్టున్నారు గైస్ ఆళ్ళైతే మాత్రం. డ్రగ్స్ తీసుకున్నట్టున్నారు. బట్ ఆళ్ళైతే మాత్రం ఆ అబ్బాయిని బాడీ మొత్తం రక్తాలొచ్చినట్టుగా అయితే మాత్రం కత్తితోని కొట్టుకుంటూ వీడియోతో రికార్డింగ్ చేసి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మాత్రం పెట్టడం అయితే జరిగింది. చాలా చాలా దారుణంగా అయితే ఆ అబ్బాయి అయితే మాత్రం ఐసీయూ నుంచి బయటికైతే వచ్చి వీడియో అయితే రికార్డింగ్ చేసి పోలీసులకైతే కూడా కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎఫ్ఐఆర్ రాసి వాళ్ళనైతే మాత్రం ఇమ్మీడియేట్‌లీగా పట్టుకోవడం అయితే జరిగింది. పోలీసులైతే మాత్రం చాలా చాలా హ్యాట్సాప్ అని చెప్పాలనమాట. బట్ ఆళ్ళందరికైతే మాత్రం నార్మల్ జైల్‌లో అయితే మాత్రం యేసారనమాట. ఎందుకంటే వాళ్ళందరూ మైనర్సే. 17 ఇయర్స్ బ్యాక్ అనమాట. పిల్లోడు గూడా ఎవడైతే గాయపడిన అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఆయనకి గూడా 17 ఇయర్స్ అనమాట. బట్ ఓవరాల్‌గా అయితే ఇంత దారుణంగా అయితే జరుగుతుంది. సిట్యుయేషన్స్ అయితే మాత్రం మీరైతే కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. బట్ ఈ రీల్స్ అందరికి షేర్ చేయండి లైక్ ద్వారా.